మనకు ఆపరేషన్ సింధూర్ సంబంధించి లైక్ డెలిగేషన్స్ ని డిఫరెంట్ నేషన్స్ కి పంపించారు. అయితే అన్ని పార్టీస్ నుంచి 6 పార్టీ డెలిగేషన్స్ వెళ్లారనమాట. దీంట్లో శశి థరూర్, మనీష్ తివారీ వీళ్ళు కూడా వెళ్లారు. అయితే వీళ్ళు దేశాన్ని రిప్రజెంట్ చేస్తూ వెళ్లారు, ఒక పార్టీని కాదు. ఈ ఆపరేషన్ సింధూర్ గురించి లోక్ సభలో ఆయన డిస్కషన్స్ తర్వాత ఈ మనీష్ తివారీని కానీ శశి థరూర్ గారిని కానీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దూరం పెట్టారంట. ఎందుకంటే వీళ్ళు బేసికలీ దే టాకింగ్ ఫర్ ద నేషన్. మనీష్ తివారీ గారు కూడా అదే అన్నారు. ఆయన అడగంగా ఆయన ట్విట్టర్ లో ఒక పోస్ట్ పెట్టారు, ఏంటంటే నేను దేశం వైపే మాట్లాడతాను అని. వెన్ ఇట్ కమ్స్ టు నేషన్ దెర్ ఇస్ నో పార్టీ, నో క్యాస్ట్, నో రిలీజియన్, నో జెండర్, కంట్రీ ఫస్ట్ అని చెప్పి ఆయన చాలా స్ట్రాంగ్ గా తన ఎక్స్ లో పెట్టారు, ఒక ట్వీట్ చేశారనమాట. అయితే శశి థరూర్ గారిని కాంగ్రెస్ మీటింగ్స్ లో కూడా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూ మాట్లాడాలి అంటే ఆయన ఒప్పుకోలేదు అని కూడా న్యూస్ వస్తున్నాయి. దీంతో ఇంకా శశి థరూర్ గారిని కూడా మీడియా వాళ్ళు క్వశ్చన్ చేయగా మౌన వ్రతం చేస్తున్నాను అని ఆయన ఆన్సర్ ఇచ్చారంట. సో సి లీడర్స్ కొంతమంది నిగ్రహంగా చాలా స్ట్రాంగ్ గా నేషన్ ఫస్ట్ అనే ఆలోచన ఉండంగా కూడా పార్టీలు దాన్ని తలొంచుతున్నాయి. అసలు పార్టీలు ఆ పని చేయకూడదు. ఏ పార్టీ అయినా కంట్రీ ఫస్ట్ అనే ఉండాలి. ఏ పార్టీ అయినా గానీ కంట్రీ నీడ్స్ తర్వాతే ఏదైనా గానీ. ఒక పార్టీ కంట్రీని ఫస్ట్ పెడుతుంటే అరే అది ఫస్ట్ పెడుతుంది కాబట్టి మేము దాన్ని తప్పు పట్టాలి, ఏదైనా కానీ అపోజిషన్ అంటే తప్పు పట్టాలనే రూలే లేదు. మంచి చేస్తుంటే పొగడచ్చు, తప్పులు చేస్తుంటే నిందించాలి. అట్ ద సేమ్ టైం ప్రజలకు కూడా చెప్పాలి. ఎవడు 100% రైట్ చేయరు. బీజేపీ వాళ్ళు 100% రైట్ చేయరు. వాళ్ళు చేసిన తప్పులు ఎత్తొచ్చు కదా, మీకే పెద్ద లాస్. వాళ్ళు చేసే కరెక్ట్ ని, వాళ్ళు చేసే రైట్ డెసిషన్స్ రాంగ్ అంటుంటే గనక. కాంగ్రెస్ అంటే ఏముంది ఇప్పుడు భారతదేశానికి ఆపోజిట్, చైనాకి సపోర్ట్, అమెరికాకి సపోర్ట్, పాకిస్తాన్ కి సపోర్ట్ అన్నట్టే వస్తుంది. అలా రాకుండా ఉండటం మంచిది. ఒకవేళ మీకు ఆ ఉద్దేశం లేకపోయినా అలా ప్రొజెక్ట్ అవుతుంది బయటికి. రాహుల్ గాంధీ మాట్లాడే మాటలు అట్లా ఉంటున్నాయి, ఇమ్మెచ్యూర్ గా ఉంటున్నాయి, చిన్న పిల్లల్లా ఉంటున్నాయి. దానికి తగ్గట్టు ఇప్పుడు శశి థరూర్ కానీ మనీష్ తివారీ వీళ్ళంతా చాలా బాగున్నారు. కాంగ్రెస్ కి మంచి ఎసెట్. వీళ్ళని ఒక పిల్లర్ కింద వాడుకోవాలి. వీళ్ళని వాడుకోకుండా వీళ్ళనే నిందిస్తుంటే ఇంకా నెగిటివిటీ పెరిగిపోతూ. థింక్ లాజికల్లీ.